భాస్కరం ఫ్రెండ్స్తో ఊరు వెళుతున్నానని ఇంట్లో చెప్పి అత్తారింటికి వెళదాం అనుకున్నాడు. లేకపోతే తెగించి శ్రీదేవిని 4 రోజులుంచుకుని పంపుతామని ఉత్తరమైనా రాద్దామని అనుకుంటుండగానే ఆషాఢమాసం గబగబా వచ్చేసి వాళ్ళిద్దరి మధ్య హిమాలయ పర్వతంలా అడ్డం ఉండిపోయింది. కాంతారావు గారు ఒకరోజు కాలేజీకి వెళ్లే భాస్కరాన్ని పిలిచారు. భాస్కరం, ఆషాఢమాసం పట్టింపు మీ అత్తవారికి మనకి కూడా ఉంది. ఈ నెల్లాళ్ళు నువ్వు వాళ్ళింటికి కానీ ఆ అమ్మాయి మనింటికి కానీ రాకూడదు. వెళ్ళేవు సుమా, ఇద్దరికీ మంచిది కాదు అని గట్టిగా హెచ్చరించారు. భాస్కరానికి కోపంతో ఒళ్ళు మండిపోయింది. అలాంటప్పుడు ఈ పెళ్లి ఆషాఢమాసం అయ్యాక చెయ్యొచ్చుగా. ఇద్దరినీ విడదీసి చెరో చోట బంధించారు. ఛీ, మాసాల్లో ఈ వెధవ ఆషాఢమాసం రాకుండా ఉన్నా బాగుండేది. అయినా ఇన్ని మాసాలు అత్తారింటికి వెళ్ళొచ్చు, కానీ ఈ మాసంలోనే వెళ్ళకూడదని ఎవరు చెప్పారు? బహుశా ఏ పిసినరి మామగారో అల్లుడొచ్చి నెలల తరబడి మకాం పెడితే భరించలేక ఈ పన్నాగం పన్ని భార్యాభర్తలను నిర్దాక్షిణ్యంగా ఎడబాటు కలిగించుంటాడు. కానీ నేను అలాంటి వాణ్ణి కానే మరి. అందరికీ ఒక నీతి, నీకొక నీతినా? నీకేం కొమ్ములు మొలిచాయా? నోరు మూసుకుని పడుండు, మాట్లాడకుండా అంటూ వివేకం ఒక మొట్టికాయ ముట్టింది. ఇహ లాభం లేదని 6 టావుల ఉత్తరాలు దూకిస్తున్నాడు 2 రోజులకొకసారి, తనకున్న విరహ బాధనంతా వివరిస్తూ. కాని శ్రీదేవి దగ్గర్నుంచి మాత్రం సింపుల్గా పైత్యం లేకుండా జవాబులొచ్చేవి. ఛీ, ఈ ఆషాఢమాసమే తన బాధ అర్థం చేసుకోలేదంటే భార్య కూడా ఇంతేనా అనుకొని నిరాశగా రోజులు గడిపేస్తున్నాడు. స్నేహితులు ఎగతాళి చేస్తున్నా పట్టించుకోవడం లేదు. చుట్టాలందరికీ పెట్టాల్సినవన్నీ పెట్టి కొందరి చేత మర్యాదలు సరిగ్గా చేయలేదన్న పేరు తెచ్చుకుంది అరుంధతి. ఎప్పుడు శ్రావణమాసం వస్తుందా, ఎప్పుడు వియ్యాలవారిని పిలవాలా అని ఎదురు చూస్తోంది. ఈ సంవత్సరం శ్రీదేవికి కొత్తగా నోములు పట్టించింది. ముందు నుంచే అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ కాస్త కాగానే కాపురానికి పంపమంటారేమో అన్న దిగులు. ఈ ఆషాఢం శ్రావణం దగ్గరలో ఉండబట్టి ఇంకా నయం. ఈ 2 నెలలైనా అట్టే పెట్టారు. లేకపోతే వెంటనే పంపమనేవాళ్లు పిల్లని. ఈ 4 రోజులైనా కళ్ళెదుట ఉంటుంది అని సంబరపడింది. తనకొచ్చిన బహుమతులన్నీ చూసుకుని పెట్లో సర్దుకుంది శ్రీదేవి. రేపెటు అత్తవారింటికి వెళితే ఇవన్నీ తీసుకువెళ్లాల్సిందేగా అనుకుంటూ. ఈ కాస్త ఖాళీలోనే 7 అడుగుల అనుబంధం అనే నవల రాసింది. మరో 2 సీరియల్స్ ప్రారంభించింది. అవి మధ్యలో ఉండగానే శ్రావణమాసం ప్రవేశించింది. దానికంటే మరో నిమిషం ముందుగానే భాస్కరం రావడంతో ఇద్దరూ కలిసి ఒకేసారి ఉమాపతి గారింట్లో ప్రవేశించారు. 2 రోజులుండి సినిమాలు షికార్లతో విరహాన్ని దూరం చేసుకుని నీకోసం చంద్రుడి కోసం చకోరంలా వెయిట్ చేస్తూ నా హృదయ కవాటాలు తెరిచుంచుతానని భార్యకు మాటిచ్చి బుద్ధిమంతుళ్లా వెళ్ళిపోయాడు భాస్కరం. శ్రీదేవి శ్రావణమాసం నోములు నోచుకుంటుందని 4 మంగళవారాలు శుక్రవారం అంతా కలిసి ఇక్కడకు రావాల్సిందని మరీ మరీ ఉత్తరం రాశాడు ఉమాపతి. 4 వారాలు రావడానికి వీలు కుదరదని, శుక్రవారం పూజకు అందరూ కలిసొస్తారని జవాబు రాశాడు కాంతారావు. అన్ని వారాలు అత్తవారు రావడానికి వీలు పడినందుకు నొచ్చుకుంది అరుంధతి. శ్రావణ శుక్రవారం నాటికి శ్రీదేవికి చీర, జాకెట్టు, రూపుకాసు, అరుంధతికి చీర, శనగలు వగేరాలన్నీ తెచ్చింది అనసూయమ్మ. మరి 4 రోజులుండమని బలవంతం చేస్తున్నా ఇంట్లో చేసి పెట్టేవాళ్లు లేరని, మగవాళ్లు చెయ్యి కాల్చుకోవాల్సి వస్తుందని చెప్పి బయలుదేరింది అనసూయమ్మ. అరుంధతి ఆ వియ్యపురాలికి, వసంతకి, రేణుకకి చీరలు పెట్టింది. పుట్టిన పిల్లాడికి చొక్కాగొడ్డిచ్చి 3వ నెలలో తానింట్లో నిద్ర చేసేందుకు చెలిమిడి కూడా పెట్టి పంపింది. అనసూయమ్మ వెళ్లే ముందు శ్రావణమాసం నోములు పూర్తయ్యాక ఫలానా రోజు ఎవరైనా వచ్చి కాపురానికి తీసుకువెళతామని, ఆయన మళ్ళీ ఉత్తరం రాస్తారని చెప్పి వియ్యాలవారి దగ్గర, కోడల దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయింది. శ్రావణమాసం చివర్లో కాపురానికొచ్చింది శ్రీదేవి. ఉమాపతి దంపతులు పిల్లను దింపి మంచి చెడ్డలు, అత్తవారింట్లో అమ్మాయి మెలగవలసిన తీరుతెన్నులు వివరించి 4 రోజులుండి విడవలేక విడిచి వెళ్లారు. శ్రీదేవి ఇంట్లో అందరితో బాగా కలిసిపోయింది. రేణుకకి ఆమెకి మధ్య బాగా స్నేహం కుదిరింది. మొదట్లో 4 రోజులు ఉదయం 7 దాటాక లేచినా క్రమంగా ఉదయం అత్తగారితో పాటు లేవడం, చేతిలో పని అందుకోవడం మొదలుపెట్టింది. అందరికీ తనే కాఫీలు కాచివ్వడం చేస్తోంది. ఇటు అత్తగారు వంట చేస్తుంటే కూర నార తిరిగివ్వడం, అటు భర్తకు టూత్ పేస్ట్ దగ్గర నుంచి ఆఫీసుకు వెళ్లే ముందు ఇవ్వాల్సిన మామూలు వరకు అన్నీ తనే చూసుకుంటోంది. బట్టలు ఉతకడం, నీళ్లు పట్టడం వగేరా చిల్లర పనులన్నీ రేణుక తను కలిసి చేసేవారు. కోడలొచ్చాక నడుం పడిపోయేటట్లు వంగి లేచి చేసే పనులన్నీ తప్పినందుకు సంతోషించింది అనసూయమ్మ. పెళ్ళం ముక్కుతూ ములుగుతూ కాఫీ ఇవ్వడానికి కూడా విసుక్కోవడం తప్పినందుకు, కోడల పిల్ల చీకటితో 5 గంటలకే కాఫీ ఇస్తున్నందుకు కాంతారావు గారి ప్రాణం హాయిగా ఉంది. సాయంకాలం వదిన, ఆడబిడ్డలిద్దరూ కలిసి వంట ముగించేవారు. అందరికీ భోజనాలు మాత్రం అనసూయమ్మే వడ్డించుకునేది. పనంతా పూర్తయ్యాక ఏ సాయంత్రమో భాస్కరం కాలేజీ నుంచొచ్చి కాఫీ, టిఫిన్ తీసుకుని అలా బయటికి వెళ్లి రాత్రి ఏ 8 గంటలకో తిరిగొచ్చేవాడు.
అలాంటి కాఫీ సమయాల్లో కానీ భాస్కరం భోంచేసి మర్నాడు స్టూడెంట్స్కు చెప్పాల్సిన పాఠం ప్రిపేర్ అవుతుంటే తను రాసుకునేది. కొన్ని నవలలు మళ్ళీ పబ్లిష్ అయ్యాయి. అనసూయమ్మ కళ్ళజోడు పెట్టుకుని కోడలు రాసిన నవలలన్నీ శ్రద్ధగా చదివేది. అబ్బా, ఎలా రాయగలిగిందో ఇంత నవల! చిన్నపిల్లైనా బాగా రాసింది అనుకుంటూ చుట్టుపక్కల వారికి ఈ సంగతి ప్రచారం చేసి వియ్యపురాలుకున్న జబ్బును తను కూడా అంటించుకుంది. రోజులు ఆనందంగా గడిచిపోతున్నాయి. భార్య రాసే ప్రతి పుస్తకం భాస్కరం చాలా శ్రద్ధగా జాగ్రత్తగా చదివేవాడు. పుట్టింట్లో శ్రీదేవికి పుస్తకాలు పెట్టుకోవడానికి ప్రత్యేకించి ఒక బీరువా కొన్నాడు ఉమాపతి. దాని నిండా ఆమె పుస్తకాలు మాత్రమే ఉండేవి. అత్తవారింటికి వచ్చేటప్పుడు తను రాసిన నవలలు, కథలున్న పుస్తకాలు కొన్ని వెంట తెచ్చుకుంది. అవన్నీ పెట్టుకోవడానికి చోటు లేకపోతే పెద్ద సైజు రేకు పెట్టి కొన్నాడు భాస్కరం. ఒక్కొక్క నవల చదువుతుంటే ఇది శ్రీదేవి రాసిందా అని ఆశ్చర్యపోయేవాడు. వచ్చిన మర్నాడే భార్య దగ్గర చేరి ఆ వివరాలన్నీ కనుక్కున్నాడు. నీకు కథలు రాయాలని అసలు ఎలా అనిపించింది? ఏముంది, నేను 10వ సంవత్సరంలో ఉండగా మా స్కూల్కి వచ్చిన ఇన్స్పెక్టర్ గారు బ్లాక్ బోర్డు మీద ఒక బొమ్మ వేసి దాని గురించి చిన్న కథ రాయమన్నారు. దాని పేరు కూడా మమ్మల్ని పెట్టమన్నారు. అప్పుడు కథ రాశాను, పేరు పెట్టాను. ఇంకేముంది, ఫినిష్. ఇన్స్పెక్టర్ గారు చాలా సంతోషించి ఒక పైలట్ పెన్ను ప్రజెంట్ చేశారు. అప్పటినుంచే కథలు రాసేదానివా? లేదు. తర్వాత మా క్లాసులో చిన్న కుర్రాడు ఉండేవాడు. అతని పేరేంటబ్బా? రవి. అతనికి స్టెప్ మదర్ ఉండేది. పాపం బాగా కష్టాలు పెట్టేది. అమ్మ కావాలంటూ ఏడ్చేవాడు. అదే సంఘటన ఇతృత్తంగా తీసుకుని మరో కథ రాశాను. బాలమిత్రలో చిన్న చిన్న కథలు చదివి దానికి పంపాలనుకున్నాను. కానీ ఎలా పంపాలో తెలియలేదు. చివరికి మా మేస్టర్ ద్వారా ఆ కథ పంపించాను. తర్వాత అది అచ్చవడం, 25 రూపాయలు పారితోషికం రావడం, నాన్నగారు అలా చుట్టుపక్కల అందరి మీద అలా కథలు రాయకూడదని తిట్టడం జరిగిపోయింది అంటూ హుషారుగా మల్లెపూలు మాల కడుతూ భర్తకు చిన్ననాటి సంగతులు చెప్తోంది శ్రీదేవి. ఆ తర్వాత తర్వాత ఇంక నేనేం రాయలేదు. చదువులో పడిపోయాను. స్కూల్ ఫైనల్కి వచ్చాక ఫ్రెండ్స్ ఇళ్లలో వారపత్రికలు చదివేదాన్ని. వాటిల్లో మొదట చిన్న చిన్న వ్యాసాలు, పిండి వంటలు రాసేదాన్ని. చాలా వరకు పడేవి. అప్పటినుంచి మెల్లగా కథలు రాయడం మొదలుపెట్టాను. నా స్నేహితులు చాలా ప్లాట్లు చెప్పి రాయమని ప్రోత్సహించేవారు. మరి నవలలు? బీకాంలో ఉండగా మొదటిసారిగా ఒక నవల రాశాను. 2-3 పత్రికలు పంపిస్తే తిప్పి పంపేశారు. చాలా నిరాశపడిపోయాను. చివరకు సుజాత అని నాకు ఫ్రెండ్ ఉండేది. వాళ్ళమ్మగారు మంచి రచయిత్రే. ఆవిడే నన్ను అలా తిరిగొస్తే బాధపడకూడదని, తనకు కొత్తలో అలాగే తిరిగొచ్చేవని చెప్పి ప్రోత్సహించేది. ఆ తర్వాత వద్దని తిప్పి పంపిన పత్రికల వాళ్లే ఏదైనా మంచి నవల పంపమని ఉత్తరం రాయడం మొదలుపెట్టారు. అడిగిందే చాలనుకుని పంపాను. సెలెక్ట్ అయింది. ఆ నవలకు పారితోషికం 400 ఇచ్చారు. 400? భాస్కరం కళ్ళు ఆశ్చర్యంతో వెడల్పయ్యాయి. మరి ఆ డబ్బు ఏం చేసేదానివి? నాన్నగారు అదంతా బ్యాంకులో వేశారు. దాంతోనే కొన్ని నగలు కొనుక్కున్నాను. అయితే కథల మీద చాలా డబ్బులు వస్తాయన్నమాట. పూలదండ వంకరగా పెట్టుకున్న భార్య తల్లో పూలు సరిగ్గా సవరించాడు. అన్నమాటేంటి, ఉన్నమాటే. అయితే నేను కూడా రాయడం మొదలు పెడతాను. పడతాయేమో. దేనికైనా లక్ ఉండాలి. అయితే నువ్వు అదృష్టవంతురాలివేగా. ఏదో కాలం కలిసొచ్చింది కానీ నేనిలా రచయిత్రిని అవుతానని ఏనాడు అనుకోలేదు. నువ్వు పెద్ద రచయిత్రివి కదా, ఎవరైనా ఇలా ప్రశ్నలు అడుగుతుంటే నీకు గర్వంగా అనిపించదు? చిన్నగా నవ్వు ఊరుకుంది శ్రీదేవి అతని ప్రశ్నకు జవాబుగా. నీ నవల్లో సంభాషణలు చూస్తుంటే ఇద్దరు ఎదురుగా ఉండి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది అన్నాడు భాస్కరం. అన్నట్లు సంభాషణలంటే గుర్తుకొచ్చింది. ఏంటది? ఆ మధ్య అజంతా మూవీస్ ప్రొడ్యూసర్ ఒక ఆయన వాళ్ళు తీయబోయే పిక్చర్కి డైలాగ్స్ రాయించుకుని వెళ్లారు. ఆయన అరవంవాడు. ఆయన మాట మాకు అర్థమయ్యేది కాదు. వెళ్ళిపోయాక భలే నవ్వుకున్నాం అంది ఆ సంఘటన గుర్తుకొచ్చి మళ్ళీ నవ్వుతూ. నిజంగానా? ఎన్నాళ్ళైంది అన్నాడు ఆతృతగా. మన పెళ్లికి ముందే. ఆ సంగతి మరి నాకు చెప్పలేదు ఎన్నాళ్ళు అన్నాడు భాస్కరం. వాళ్ళు సినిమా తీయాలిగా, అప్పుడు తెలుస్తుంది. నే చెబితే ఆ సినిమా వాళ్ళు నీకోసం వచ్చారేమిటి, అబద్ధాలు చెప్తోంది అని అనుకోవచ్చుగా మీరు. లేదు దేవి, నీ మాటలు నేను నమ్ముతానుగా అంటూ ప్రేమగా భార్యను తన కౌగుల్లోకి తీసుకున్నాడు. ఈసారి వాళ్ళెవరైనా మన ఇంటికి వస్తారుగా అనుమానంగా అడిగాడు. ఇక్కడికే వస్తారు ఎవరొచ్చినా అంది. అమ్మయ్య, అలా అయితే తనకే ముందు తెలుస్తుంది అనుకున్నాడు సంతోషంగా. రేణుకకి సంబంధాలు చూస్తున్నారు కాంతారావు. ప్రతి వాళ్ళు వేలకు వేలు కట్నాలు అడుగుతున్నారు కానీ ఒకటి కలిసి రావడం లేదు. సాయంత్రం పనంతయ్యాక కూరల పుట్ట ముందేసుకుని వంకాయలు తరుగుతోంది శ్రీదేవి. సణుక్కుంటూ గబగబా లోపలికొచ్చింది అనసూయమ్మ. ఏంటండి అంటున్నారు అంది శ్రీదేవి చేసే పని ఆపి అత్తగారి వంక చూస్తూ. ఆ సావిత్రమ్మ లేదు, దానికి ఎంత పొగరని వాళ్ళ కోడలు నాతో మాట్లాడుతుంటే మా ఇంటికి దావే అమ్మాయి, మా కోడలను చూద్దు గాని కథలు అవి రాస్తుంది అన్నాను, అంతే. ఏమంది
అంది కుతూహలంగా శ్రీదేవి. మా కోడల్ని మీ ఇంటికి తీసుకెళ్ళి నా మీద లేనిపోని చెప్పి మా ఇద్దరికి పోట్లాట పెట్టాలనా? మీ కోళ్ళేమన్నా కలెక్టరా, గవర్నరా? మా ఇంటికి రాలేదా? అంత గర్వమా? అంటూ నానా మాటలు అంది. దీని సంగతి ఎవరికి తెలీదని కోడల్ని కోరింటకం పెట్టి కాల్చుకు తింటోంది. ఆ పిల్ల మా ఇంటికొస్తే అవన్నీ చెప్పి పోతుందేమోనన్న భయం దానికి. దీని రోగం కుదిరేటట్లు దాని మీద ఒక కథ రాసేయలే దేవి. ఇది బాగా రాక్షసి అని కూడా రాసేయ్ అంటూ ఆయాసంతో మాట రాక ఆగిపోయింది అనసూయమ్మ. ఇదేనా సంగతి అనుకుని నవ్వుకుంది శ్రీదేవి. అలాగేలేండి, రాస్తాను కానీ ఇంక మీరు వాళ్ళింటికి మాత్రం వెళ్ళకండి అంది ఆపేసిన పని పూర్తి చేస్తూ. ఎందుకెళ్తాను? నువ్వు రాసిన కథ చదివి దాని పొగరనికి పోవాలి అంది కోడలి కథకి ఫ్లాట్ ఇచ్చినందుకు సంతోషంగా. ఇంతలో వాకిట్లోంచి పెళ్ళిళ్ళ పంతులుగారు గట్టిగా కేకేయడం విని సావిట్లోకి నడిచింది అనసూయమ్మ. ఓ రోజు దొడ్లో రోటి దగ్గర కూర్చుని కంది పచ్చడి రుబ్బుతోంది శ్రీదేవి. 4 రోజుల నుంచి భాస్కరానికి ఇష్టమైన కంది పచ్చడి కోసం కలవరిస్తున్నాడు. మళ్ళీ గుర్తుంటుందో లేదో అని ఉదయం వంట చేస్తూనే పప్పు వేయించి ఉంచింది అనసూయమ్మ. పచ్చడి రుబ్బుతూ కొత్త ప్లాట్ గురించి ఆలోచిస్తోంది శ్రీదేవి. వదినా, వదినా అంటూ గట్టిగా కేకలేస్తూ దొడ్లోకి పరిగెత్తుకొచ్చింది రేణుక. నీకోసం ఎవరో వచ్చారు, సావిట్లో కూర్చోబెట్టాను అంది రేణుక. ఆడా మగా అంది శ్రీదేవి. మగాయనే అంటూ లోపలికెళ్ళిపోయింది రేణుక. ఉదయం పని హడావిడిలో ఉన్న అనసూయమ్మ రేణుకను పిలిచి బియ్యం కొలిచి కడగమంది. ఏదో హడావిడిలో ఉన్న రేణుక చూసుకోకుండా కందిపప్పు కాస్త మిగిలిన డబ్బా సోలా చూసుకోకుండా బియ్యం కొలిచిచ్చింది. ఇంకేముంది, పప్పు బియ్యం కలగలుపు. అనసూయమ్మ రేణుక తొందరపాటుకి కోపంగా 4 కేకలేసింది. దాంతో రేణుకకి కోపం వచ్చింది. ఆ కోపంతోనే చచ్చేదాకా సాధించుకో, సాయంకాలం లోపున నీ బియ్యం పప్పు ఏరి పెడతాలే అంది విసురుగా. రేణుక ఆ పని శ్రద్ధగా చేస్తోంది. ఇంతలో ఎవరో ప్రవేశించి శ్రీదేవి గారు ఉన్నారా అని అడగడంతో వదినగారిని పిలవడానికి దొడ్లోకి వెళ్ళి మళ్ళీ తన పనిలో మునిగిపోయింది. తన కోసం ఎవరొచ్చారా అని రోటి దగ్గర నుండి లేచి పక్కనే ఉన్న విసినికర్ర రోటికి అడ్డం పెట్టి లోపలికొచ్చి తొంగి చూసింది. కూర్చున్న వ్యక్తి టిప్ టాప్గా మంచి డ్రెస్తో పర్సనాలిటీగా ఉన్నాడు. బహుశా ఎడిటరో పబ్లిషరో అయ్యుండాలి అనుకుంది శ్రీదేవి. గబగబా మొహం కడుక్కుని బొట్టు పెట్టుకుని తల సర్దుకుని వేరే చీర కట్టుకుని సావిట్లోకి నడిచింది. నమస్కారం, ఎవరండి మీరు అంది వినయంగా. అతను ప్రతి నమస్కారం చేస్తూ నా పేరు వీరభద్రరావండి, ఇతను నా ఫ్రెండ్ కరుణాకర్ అంటూ పరిచయం చేశాడు. ఇద్దరి వయసు సుమారు 40-50 మధ్యనుంటుంది. ఇద్దరు పెద్ద ఉద్యోగస్తులే ఉండాలి అనుకుంది శ్రీదేవి. మేం పని మీద ఈ ఊరొచ్చాం. మీ కథలు నవళ్ళు చాలా వరకు చదివాం. మీరు బాగా రాస్తారు. మీ కథలు చదివి మీరు టీనేజ్ అని నేను, కాదు మిడిల్ ఏజ్ అని అతను ఇద్దరం వాదించుకున్నాం. ఏటో ఇక్కడికి వచ్చాం కదా, మా అనుమానాలు తీర్చుకునే పోవచ్చునని, మిమ్మల్ని ఒకసారి కలుసుకోవచ్చునని ఇలా వచ్చాం. జవాబుగా చిరునవ్వు నవ్వి తల ఊపింది శ్రీదేవి. మీరు వివాహితులు కదా, ఇలా కథలు రాయడానికి మీ వారు ఒప్పుకుంటారా? ఆయన ఎంకరేజ్ చేస్తారా? మీకు అన్ని విషయాల్లోనూ కోఆపరేట్ చేస్తారా? అసలు ఈ రచనలు చేయాలనే ఆసక్తి మీకు ఎప్పటి నుంచి కలిగింది అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ రచనలు చేయడం నేను ఈ మధ్య మొదలు పెట్టలేదు. అవివాహితగా ఉన్నప్పుడే కలం పట్టాను. దాదాపుగా నా 16వ ఏట అనుకోవచ్చు. మా పుట్టింట్లో మా ఫాదర్ బాగా ఎంకరేజ్ చేసేవారు. నేను రచయిత్రినని తెలిసే మా వారు పెళ్ళాడారు. ఇప్పుడు ఆయన సహకారం నాకు పూర్తిగా ఉంది. ఇలాగే ఉండాలని కూడా ఆశిస్తాను అని జవాబు చెప్పింది. మీరు రాసిన హేమంతంలో వసంతం నవల్లో కమల జీవితం అలా ముగించే కంటే మళ్ళీ పెళ్లి చేస్తే బాగుండేది కదండి. అలా చేస్తే ఆ పాత్ర సింపతికి ఏమాత్రం నోచుకోదండి. కమల జీవితంలో ప్రతి పురుషుడి వల్ల వంచబడింది. సంఘం ఆమెను కొలట అంది, వెలేసింది. అప్పటికే ఆమె మధ్య వయసులోకి ప్రవేశించింది. జరిగిన సంఘటనలతో ఆమె మనసు చితికి చితికి చివికిపోయింది. నిలువ నీడలేదు. బ్రతుకు భయంకరంగా మారింది. జీవితం కుక్కలు చింపిన విస్తరైంది. పైగా ఆమెకు ప్రపంచంలో ఉన్న మగవాళ్ళందరి మీద నమ్మకం పోయింది. అటువంటి పరిస్థితుల్లో ఆమెను పెళ్లాడ్డానికి ఎవరూ ముందుకొస్తారు? ఎవరో ఒకరు ముందుకొచ్చినా చివరకు సమాజంలో ప్రతి మనిషి వేసే ప్రశ్నలకు బదులిస్తూ, అవహేళనలు భరిస్తూ, అనుక్షణం జరిగే పరాభవాలను సహిస్తూ ఏ మనిషి ఆమె జీవితాన్ని వదిలిస్తాడు? అసలు మగజాతి నైజం తెలిసిన కమల ఎందుకు అంగీకరిస్తుంది చెప్పండి అంది శ్రీదేవి. ఏం మాట్లాడలేదు ఇద్దరు. కలియుగ వైకుంఠం నవల్లో 3 జంటలు తీసుకోవడం అనవసరం అనుకుంటాను. అందులో చదువుకుని ఉద్యోగం చేస్తున్న భార్యను అర్థం చేసుకున్న ఒక సంసారం సుఖంగా సాగిపోతుంది. అదే కారణంతో కీచులాడుకుంటూ అనుక్షణం ఆమెను అనుమానిస్తూ బాధలు పెడుతూ చివరకు ఆమె చావుకు కారణం అవుతాడు. తర్వాత తన తప్పు తాను తెలుసుకుంటాడు. ఒక లేచిపోయిన స్త్రీ, మరో చెడిపోయిన మగాడు కలిసి చివరకు తమ తప్పును తెలుసుకుని సమాజానికి ఆదర్శంగా ఉండిపోతారు. ఇందులో 3 పాత్రలు 3 సందేశాల్ని అందిస్తున్నాయి.
మీ నవలల్లో ఎక్కువగా స్త్రీలు, వాళ్ళ కష్టాలు, కన్నీళ్లు, వంచిన, మోసం ఇలాంటివి కనిపిస్తాయి. మీరు ఇంకో వైవిధ్యం కల నవల రాయకూడదటండి. ఒకసారి చిన్నగా నవ్వింది శ్రీదేవి. అయితే నా నవల్స్ పూర్తిగా చదవలేదు మీరు? బ్రతుకు, భయం, మాయా బ్రతుకు, చీకటి కడుపున చిరుదీపం ఇవన్నీ వైవిధ్యం కల నవల్లేగా. ఏ దేశంలో చూడండి, ఏ చరిత్ర పరిశీలించండి, ఏ పురాణ గాథలు చదవండి, స్త్రీలతో మొదలై స్త్రీలతో అంతమయ్యే కథలు కోకొల్లలు. ఈనాడు ఇలాంటివి కోకొల్లలు. ప్రతి కథకి ఏదో ఒక చరిత్ర ఉంటుంది. ఇంతలో ఆకాశం నిండా దట్టంగా మేఘాలు కమ్మి ఉరుములు మెరుపులతో నిండి కొండకు చిల్లు పడ్డట్టు పెనుగాలితో పెద్ద వర్షం ప్రారంభమైంది. వాళ్ళు వేసే ప్రశ్నలకి పరిసరాలను కూడా మరిచి ఉత్సాహంగా జవాబులు చెప్తోంది శ్రీదేవి. మరో గంటయ్యాక విశ్రాంతి తీసుకుంది వర్షం. చుట్టుపక్కల ఇళ్లల్లో పెత్తనాలు ముగించుకుని అప్పుడే ఇంట్లోకి ప్రవేశించింది అనసూయమ్మ. సావిట్లో ఎవరో ఇద్దరు మగాళ్లతో కోడలు మాట్లాడడం గమనించి ఏమనుకుందో గాని లోపలికి వెళ్ళిపోయింది. మరి కాసేపటికి పాటకలిద్దరూ సెలవు తీసుకున్నారు. వీధి తలుపు మూసి వంటింట్లోకి వెళ్లి బట్టలు మార్చుకుంటోంది శ్రీదేవి. అత్తగారలా దొడ్లోకి పరీక్షగా చూస్తుంటే ఏంటో అని తను వెళ్ళి చూసింది. గాలికి కాబోలు విసినికర్ర వెళ్లి దూరంగా పడింది. రోట్లో ఉన్న కంది పచ్చడి నేలను కరుచుకుని తనలో ఉన్న రుచిని భూమాతకు ఆప్యాయంగా అందిస్తోంది. అప్పటికి గాని శ్రీదేవికి తను కంది పచ్చడి రుబ్బుతూ వచ్చేశానన్న సంగతి గుర్తుకు రాలేదు. అత్తగారు ఏమంటుందో అని భయపడింది. అనుకున్నట్లుగానే 4 కేకలు పెట్టింది అనసూయమ్మ. ఎవరితోనే మాట్లాడుతున్నావు? అంది శ్రీదేవి వంక తీక్షణంగా చూస్తూ. వాళ్ళు కాకినాడ నుంచి వచ్చారటండి. వస్తే నీతో వాళ్ళకేం పని? నా కథలు చదివే పాఠకులు వాళ్ళు. పని మీదొచ్చి నన్ను చూసి పోదామనుకుని వచ్చారట. ఇప్పుడే వద్దామనుకుంటూ పచ్చడి మీద విసినికర్ర పెట్టి వెళ్ళాను. ఏదో మాటల్లో పడి వానొచ్చినట్లు కూడా గమనించలేదు. అంత ఒళ్ళు మరిచిపోయి మాట్లాడుతున్నావా? అంది కోపంగా. లేదండి, ఏదో నవల గురించి చెబుతూ నేను గమనించలేదు. పొరపాటైపోయింది, మన్నించండి అంది క్షమార్పణలు చెప్పుకుంటూ. ఇలాంటి సినిమాలో మాటలు మాట్లాడుకో అంది. అదేదో సినిమాలో ఇలాంటి మాటే వింది అనసూయమ్మ. అయినా ఆడపిల్లని ఏం చూడాలనొచ్చారు? ఆ మాత్రం బుద్ధుండకర్లే. మనమేమన్నా సినిమా వాళ్ళమా చూడ్డానికి? బంగారం లాంటి కందిపప్పు అంతా బండ్లైపోయింది. పాపం బాచిగాడు మరీ మరీ అడుగుతుంటే రోజు ఇలాగ అయిపోతుందని పొద్దున్ననగా వేయించాను. అయినా వెళ్లేదానివి రేణుకునైనా పిలిచిపోకపోయావా? రేణుక పప్పు బియ్యం కలిసిపోయిందని ఏరుతోంది, అందుకని పిలవలేదు. ఇంకెప్పుడు మతిమరుపులో పడి ఇలాంటి పిచ్చి పనులు చేయకు. అరకిలో పప్పు అధ్వానం అయింది. ఒకళ్ళకు పెట్టా మనం తిన్నట్ట అంటూ రాత్రి తండ్రి కొడుకులు వచ్చేదాకా సణుగుతూనే ఉంది. పోనీలేమ్మా, పాపం వదినకు గుర్తులేదేమో, లేకపోతే నన్నైనా పిలిచేది. చాలే సంబడం, అక్కడికి నేనేదో కోసి పెడుతున్నట్లు నాకు నీతులు చెప్పి దాన్ని వెనకేసుకొస్తున్నావు అంటూ రేణుకును కసురుకుంది అనసూయమ్మ. శ్రీదేవి తన వల్ల ఇలాంటి పొరపాటు జరిగినందుకు అత్తగారి సణుగుడుకు బెకచచ్చిపోతూ ఏనాడు ఇలా అని ఎరుగని అమ్మా నాన్నని తలుచుకుంటూ చాలాసేపు బాధపడింది. రాత్రి అన్నాలు తింటుంటే కంది పచ్చడి మాట భర్తకి కొడుక్కి చెప్పి మళ్లీ అరగంట పురాణం ప్రారంభించింది. కాంతారావు గారేం మాట్లాడలేదు. అత్తగారు అలా మగాళ్ళకి చెబుతుంటే కోపం వచ్చింది శ్రీదేవికి. వెధవ కంది పచ్చడి, దాని గురించి పెద్ద రభస అయింది. రేపు మళ్ళీ చేసుకుంటే పోలే. తను 4 కోపడింది కాకుండా వాళ్ళ చేత కూడా అనిపించాలనా? ఛీ, ఇవాళ పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూశానో ఇలా జరిగింది అనుకుని మనసులోనే విసుక్కుంది. భాస్కరానికి ఎన్నాళ్ళుగానో నోరూరుతున్న కంది పచ్చడి లేకుండా పోయిందన్న చింత మనసులో ఉంది. అయినా ఆ తప్పు ముద్దుల పెళ్ళం వల్ల జరిగింది కనుక ఏమీ అనలేకపోయాడు. అమ్మ పనంతా వదిలేసి అలా చుట్టుపక్కల ఇళ్లు పట్టుకుని తిరగపోతే ఇంట్లో కూర్చుని కంది పచ్చడి రుబ్బకూడదు. తను ఇంట్లో ఉంటే ఇవాళ ఇలా జరగకుండా ఉండేది కదా అనుకున్నాడు. చిన్నబోయిన ముఖంతో మరింత చిన్నబోయి కూర్చున్న భార్యను చూస్తే జాలేసింది. దేవి, ఏంటలా మౌనంగా కూర్చున్నావు? అమ్మ ఏమన్నా అందా నిన్ను అన్నాడు ఆమె భుజం మీద చెయ్యేస్తూ. లేదండి, ఆవిడేమంటారని. అయినా నా మతిమరుపు వల్ల ఇలా జరిగిందని బాధపడుతున్నాను. మా ఇంట్లో అయితే ఇలాంటివన్నీ నాకు తెలియవు, అమ్మాయి చేసుకునేది. ఇక నుంచైనా నా వల్ల పొరపాటు జరగకుండా జాగ్రత్త పడాలి అంది దిగులుగా. ఈ మాత్రం దానికైనా ఈ దిగులు? పోతే పోయిందిలే వెధవ పచ్చడి, దానికోసం బాధపడి మనసు పాడు చేసుకోవడం ఎందుకు? పెద్దది కదా, ఆ అమ్మాయి ఏదో చిరాకు పడి ఉంటుంది. నువ్వు కాస్త సర్దుకుపోవడం నేర్చుకోదేవి. ఇదే వేరు కాపురం అయితే ఇలా అనేవాళ్ళు ఉండరు. అలా అనకండి. ఇప్పుడు ఏం జరిగిందని వేరు కాపురం విషయం ప్రస్తావించడానికి అలాంటి విషయమే మనసులోకి రానికండి అంది అతని మాటలు కడ్డొస్తూ. చివరికి ఇద్దరూ కలిసి సెకండ్ షో సినిమాకు వెళ్లారు. ఆ రోజు శ్రీదేవి డైలాగ్స్ రాసిన భూలోకం యమలోకం పిక్చర్ రిలీజ్ అయింది. భాస్కరం, శ్రీదేవి చాలా సంతోషపడ్డారు. ఫస్ట్ షోకి అందరూ సినిమాకి బయలుదేరారు. టైటిల్స్లో మాటలు కే శ్రీదేవి అన్న పేరు చూసి భార్య కంటే ఎక్కువగా మురిసిపోయాడు భాస్కరం.
అనసూయమ్మకు కళ్ళజోడు మరిచిపోయి వచ్చిన కారణంగా ఆ పేరు కనిపించలేదు. అబ్బా! ఏం డైలాగ్స్ రా! భలే ఉన్నాయి. వాటి వల్లే సినిమా 100 రోజులాడినా ఆశ్చర్యం లేదు. ఆ శ్రీదేవి ఎవరో కానీ ఇదే మొదటిసారి కాబోలు రాయడం. ఇంతకు ముందెప్పుడూ ఆ పేరు చూడలేదు అంటున్నాడు ఒకతను. ఆ శ్రీదేవి ఎవరో కాదురోయ్, మా చుట్టాలే. ఎప్పుడూ మా ఇంటికొస్తూనే ఉంటుంది. అసలు ఈ డైలాగ్స్ అన్నీ నేనే దగ్గరుండి చెప్పేవాణ్ణి. అందుకే అంత పొదునుగా ఉన్నాయి అని కూస్తున్నాడు మరో అతను. ఏమైతేనేం చాలా మంచి పేరే వచ్చింది. శ్రీదేవి తన అర్ధాంగిగా దొరకడం తన అదృష్టంగా భావించి పొంగిపోయాడు భాస్కరం. హాల్లో స్నేహితులు కనపడి పలకరించినా ఎప్పుడూ పలకని భాస్కరం ఆ రోజు పనిగట్టుకుని వెదికి మరీ చెప్పొచ్చాడు. సంభాషణలు చాలా నీట్‌గా, పొదునుగా ఉన్నాయని చాలామంది మెచ్చుకున్నారు అన్నారు కాంతారావు ఇంటికొచ్చాక. అనసూయమ్మ అంతా బాగున్నాయంటే తను బాగున్నాయంది. కానీ అందులో అసలు బాగున్నదేమిటో ఆవిడకు బోధపడలేదు. రేగు చెట్టు కింద గుడ్డివాడిలా నలుగురితో నారాయణ. సంక్రాంతి పండగ దగ్గరకు రావడంతో వియ్యాల వారికి పండగ పిలుపొచ్చింది. కాంతారావు గారు పండక్కి కొడుకుని కోడల్ని వెళ్ళి రమ్మన్నారు. కానీ ఉమాపతొచ్చి అందర్నీ వెంటబెట్టుకుని తీసుకువెళతానని బలవంతం చేయడంతో వెళ్ళక తప్పలేదు. పెద్ద పండుగ నాడు వదిన, మరదలు బొమ్మల పేరంటం జరిపారు. ఉమాపతి వియ్యాల వారికి కొత్త బట్టలు పెట్టి అల్లుడికి, కూతురికి డబ్బిచ్చి నచ్చిన బట్టలు తెచ్చుకోమన్నారు. కనుమ పండుగ వెళ్లిన మర్నాడు అనసూయమ్మ, కాంతారావు తిరిగొచ్చారు. భాస్కరం మరి 4 రోజులు సెలవు పెట్టి చెల్లెలతో సహా అక్కడే ఉండిపోయాడు. అరుంధతి కూతుర్ని మరి 4 రోజులు ఉంచుకుంటానన్నా భాస్కరం వెంట తీసుకువెళతానన్నాడు. చేసేది లేక కూతురికి 2 చీరలు, చెలిమిడి వగేరలన్నీ మూటగట్టించి కన్నీళ్లతో సాగనంపింది. రేణుకకు పెళ్లి సంబంధాలు చాలా వస్తున్నాయి. 2 సంబంధాలు అనుకూలంగానే కనిపిస్తున్నాయి. భాస్కరం కాలేజీకి వెళ్లడానికి తయారవుతున్నాడు. శ్రీదేవి ఇంగిళ్లు తీసి వంటలు శుభ్రం చేస్తోంది. రేణుక పక్కింటి స్నేహితురాల కోసం వెళ్ళింది. కాంతారావు గారు బజార్ నుంచి ఇంకా తిరిగి రాలేదు. వాకిట్లో కారాగిన శబ్దం విని బూట్లు వేసుకుంటున్న భాస్కరం బయటికి తొంగి చూశాడు. ఎవరో నలుగురు సూటు, బూట్లు ధరించిన వాళ్ళు లోపలికొస్తున్నారు. కాంతారావు గారి ఇల్లిదేనా అని అడిగాడు వాళ్లలో ఒకతను. అవునండి, ఇదే. ఇంతకీ మీరెవరు అన్నాడు ఆతృతగా. లెక్చరర్ భాస్కర్రావు గారు. నేనేనండి. నమస్కారం చేస్తూ లోనికి ఆహ్వానించాడు. రచయిత్రి శ్రీదేవి గారు మీకు అర్ధోక్తిలోనే ఆగిపోయాడు. ఆవిడ నా మిసెస్. మేము కల్పన పిక్చర్స్ తాలూకా వాళ్ళం. శ్రీదేవి గారితో పనుండొచ్చాం. లోపలుంది, పిలుస్తానుండండి అంటూ లోపలికి వెళ్ళిపోయాడు భాస్కరం. తమ వాకిట్లో కారాగడం చూసి లోపలికొచ్చిన రేణుక సావిట్లో కూర్చున్న మగాళ్ళం చూసి కంగారుగా వెనుతిరిగి దొడ్డిదారి వెంట లోపలికి వెళ్ళిపోయింది. భాస్కరం రేణుకని కాఫీ పెట్టమని చెప్పి శ్రీదేవితో కల్పన పిక్చర్స్ తాలూకా వాళ్ళొచ్చారని ట్రిమ్గా డ్రెస్ రమ్మని చెప్పాడు. ఈ సినిమా వాళ్లకు తన కోడలతో ఏం పనో అని అనుమానపడింది అనసూయమ్మ. వాళ్ళందరికీ కాఫీలిచ్చాడు భాస్కరం. పక్కింటి పిల్లాడి చేత కాలేజీకి లీవ్ లెటర్ పంపించాడు. అందంగా డ్రెస్ అయ్యొచ్చి వాళ్ళందరికీ నమస్కరించి కుర్చీలో కూర్చుంది శ్రీదేవి. ప్రతి నమస్కారాలయ్యాయి. మీరు రాసిన విఫలమైన విగడియలు నవల సినిమా తీద్దామని అనుకుంటున్నాం. అటువంటి కథ మీద ఇంతవరకు ఏ పిక్చరు తీయలేదు. కొత్త నటులతోనా అంది శ్రీదేవి. కాదు, ప్రముఖ నటీమణి ఉషా, ప్రముఖ హీరో ప్రసాద్తో ఈ చిత్రం నిర్మించాలని చాలా కాలంగా అనుకుంటున్నాం. ఏ ఏ క్యారెక్టర్లకి ఎవరిని ఎన్నుకున్నది చెప్పారు. కొన్ని క్యారెక్టర్స్కి వారు అడిగిన మీదట నటీనటులను సూచించింది. మేం కొన్ని చోట్ల మార్పులు చేసుకుంటాం. 2-3 క్లబ్ డాన్సులు కూడా ఉంటాయి. మీరు 2-3 పాత్రలకి కొంచెం ద్వంద్వార్థంగా ఉండే పదాలు ఉపయోగించి సంభాషణలు రాయాలి అన్నాడు ఒకాయన. అంటే ఎలా అని? చూడండి, ఆ మధ్య వీధి విలాసం చిత్రంలో విలన్ తన ముఠాతో తోటలోకి వెళ్ళి అక్కడున్న ఆడపిల్లలను చూసి మాట్లాడతాడే, అలాంటివి. ఆ మాటలు వింటుంటే ప్రేక్షకులు హాల్లో అరగంట సేపైనా నవ్వి తీరాలి అంటున్న ఆయనకి భాస్కరం కొన్ని మాటలు అందించాడు. ఎస్, ఇలాంటివి చాలా బాగున్నాయి. మీ వారు చెప్పారు కదా, అలాంటివే ఉపయోగించి రాయండి అంటూ భాస్కరాన్ని మెచ్చుకున్నాడు. చివరికి నవలను 12,000కి అమ్మేసింది శ్రీదేవి. అగ్రిమెంట్ రాయించుకున్నారు. అన్ని పనులు పూర్తి చేసుకుని మరో వారం లోపల సంభాషణలు పూర్తి చేయాలని చెప్పి దాని తాలూకా పైకం తర్వాత ఇస్తామని వెళ్ళిపోయారు. ఒక్క పుస్తకానికి 12,000 అంటే అనసూయమ్మ ఆశ్చర్యపోయింది. శ్రీదేవికి తన నవల సినిమా రూపంలో వెలువడబోతుంటే చెప్పలేనంత ఆనందంగా ఉంది. తను సృష్టించిన పాత్రల్ని తెరపైన సజీవంగా చూసుకోవచ్చు. భాస్కరానికి ఇక పట్టపగ్గా లేవు. చిన్నపిల్లాళ్లా గంతులు వేసి డ్యాన్సు చేయాలనిపించింది. ఎవరో చూడకుండా శ్రీదేవిని గట్టిగా కావలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. పైగా శ్రీదేవి అన్నింటికీ మా వారిష్టం, మా వారితో మాట్లాడండి, ఆయన ఇష్టమే నా ఇష్టం ఇలా అనడం అతనికి మరింత గర్వకారణమైంది. తనను ఇలా గౌరవించే భార్య దొరకడం తన అదృష్టంగా భావించాడు. శ్రీదేవితో ఆ రోజంతా ఈ సంగతే మాట్లాడాడు. నవలని పేట్లోంచి తీసి ఒక్క అక్షరం కూడా పొల్లుపోకుండా మరీ చదివాడు. ఈ విషయం అప్పుడే కాలేజీ దాకా వ్యాపింపజేశారు.
కాంతారావు బజార్ నుంచి రాగానే ఈ సంగతంతా చెప్పేశారు. కోడలు గొప్ప రచయిత్రి కావడం, తన ఇంటిని వెతుక్కుంటూ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు రావడం, ఒక్క నవలకు 12,000 ఇచ్చి కొనుక్కోవడం, ఇవన్నీ వింటుంటే ఆనందంతో ఆకలి దప్పులు అనిపించలేదు. ఒక ఆడపిల్ల ఇంట్లో కూర్చుని తన తెలివితేటల వల్ల 12,000 సంపాదించిందంటే నమ్మశక్యం కావడం లేదు. వదిన నవలతో తీయబోయే సినిమాను ఎంత తొందరగా చూస్తానా అని ఆతృత పడిపోతుంది రేణుక. భాస్కరం ఇది కళ నిజమనిపించి 1కి 10 సార్లు అందరితో ఆ విషయమే చర్చిస్తున్నాడు. ఇక దేవి నవల దేశవ్యాప్తం కాబోతుంది. ఏ ఇంట విన్నా ఆమె పేరే వినిపిస్తుంది అని అందరితో చెప్తున్నాడు. స్లైడ్స్లో కథ, డైలాగ్స్ దేవి భాస్కర్ పేరుతో వెయ్యమంది శ్రీదేవి. భాస్కర్ ముఖం ఆనందంతో వెలిగిపోయింది. అలా వీలు కాదండి, ఎందుకంటే మీ పేరు శ్రీదేవి కదా. రేపు దేవి భాస్కర్ అంటే ఎవరు అనుకుంటారు జనం. భాస్కరం ఆ మాటలు వినగానే నీరసించిపోయాడు. మొహం కొంచెం లీనమైంది. నేను శ్రీదేవి పేరుతోనూ దేవి భాస్కర్ పేరుతోనూ రాస్తుంటాను. అందువల్ల 2 పేర్లు ఒక్కరివేనని చాలామందికి తెలుసు అంది శ్రీదేవి. చివరికి అయిష్టంగానే అంగీకరించారు.